కర్ణాటకలో సిద్ధరామయ్య, తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో సీఎం పదవిపై సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, మరో 5 ఏళ్ల పాటు తానే సీఎం పదవిలో కొనసాగుతానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. మేమెక్కడికి పోం, మేము మళ్లీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రాజ్ రెడ్డి. అమూల్య, దక్షిణ భారతదేశంలో 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఒకటి కర్ణాటక, ఇంకొకటి తెలంగాణ. కర్ణాటకలో గెలిచిన తర్వాత తెలంగాణను కూడా గెలిచింది. కర్ణాటకలో కాంగ్రెస్ ఊపందుకున్న తర్వాత అదే ఊపును తెలంగాణలో కంటిన్యూ చేసింది. ఆ రకంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కర్ణాటకలో ఏదైతే జరిగి కాంగ్రెస్ గెలిచిందో తెలంగాణలో కూడా మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది. కర్ణాటక ఊపు తెలంగాణకు కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు 2023 ఎలక్షన్స్లో. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే కర్ణాటకలో ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్యకు అక్కడ పోటీ ఉండే డీకే శివకుమార్తో. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. అయితే హైకమాండ్ ఏమో 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్యకు, 2.5 సంవత్సరాలేమో డీకే శివకుమార్కు హైకమాండ్ ఆ రకంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండాలి. ఒకరి టర్ము 2.5 సంవత్సరాలు, ఇంకొక టర్ము 2.5 సంవత్సరాలు అని హైకమాండే చెప్పిందని డీకే శివకుమార్ వర్గం చెప్తుంది. డీకే శివకుమార్ ఎందుకు పట్టుబడుతున్నారంటే కర్ణాటక పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఎన్నికల ముందు అన్నీ తానై ముందుండి నడిపించాడు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే డీకే శివకుమార్ పీసీసీ అధ్యక్షుడిగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన మొదటి నుంచి హైకమాండ్కు వీర విధేయతతో సిద్ధరామయ్య ఉన్నాడు. కాబట్టి సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పదవి వివరించింది. ఆ యొక్క సందర్భంలో డీకే శివకుమార్, అతని వర్గీయులు, అతని తరపున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పారు. అయితే హైకమాండ్ ఒక కండిషన్ పెట్టి 2.5 సంవత్సరాలు అని నిబంధన పెట్టి మొదటి విడతగా 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఇద్దరిని సముదాయించి మొదటగా సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారని డీకే శివకుమార్ వర్గీయులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా సిద్ధరామయ్య ఇప్పుడు నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కంటిన్యూగా ఉంటాను, మళ్ళీ కూడా కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుంది, మళ్ళీ కూడా నేనే ముఖ్యమంత్రి అవుతానని కూడా సిద్ధరామయ్య చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో డీకే శివకుమార్ వర్గానికి ఇది అంతా మింగుడు పడే అంశం. ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆయన తీవ్ర ప్రయత్నం చేశాడు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీని గెలిపించాడు. ఆ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేసులోకి డీకే శివకుమార్ కూడా వెళ్ళాడు. కానీ ఇప్పుడు